ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ నీతు. ఇవాళ క్యాలమైన్ లోషన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. క్యాలమైన్ లోషన్ తయారు చేసుకోవడం కోసం కావాల్సిన పదార్థాలు అలోవెరా జెల్ అనమాట, అలాగే గ్లిజరిన్ అనమాట. గ్లిజరిన్ అనేది మాయిశ్చరైజేషన్గా హెల్ప్ చేస్తుంది. అలాగే క్యాలమైన్ క్లే పౌడర్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. నేను ఖాదీ వాళ్ళది తీసుకున్నాను అనమాట. ఇది యాంటీసెప్టిక్ పౌడర్ లాగా సూత్నింగ్కి చాలా వాటికి పనికొస్తుంది. కాకపోతే మీరు తీసుకునేటప్పుడు క్యాలమైన్ పౌడర్ విత్ జింక్ ఆక్సైడ్ అనే ఉంటుంది, దాన్ని తీసుకోండి. నేను నార్మల్ క్యాలమైన్ క్లే చూపిస్తున్నాను ఇక్కడ. జింక్ ఆక్సైడ్ ఉంటే సన్ స్క్రీన్గా కూడా యూజ్ అవుతుంది. విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ అనమాట. ఇవన్నీ కావాల్సినవి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇది మిక్స్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకున్నాను నేను ఇప్పుడు. ఇలా బౌల్ తీసుకున్నాక క్యాలమైన్ క్లే ఉంది కదా, ఇదిలా మంచి పింక్ కలర్లో ఉంటుందన్నమాట. ఈ క్లే అనేది దీన్ని మనకు కావాల్సిన క్వాంటిటీలో మనం తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 స్పూన్స్, చిన్న స్పూన్స్ అనమాట, టీ స్పూన్స్ అనుకోండి, దాన్ని తీసుకున్నాను ఒక బౌల్లోకి. మాయిశ్చరైజేషన్ కోసం నేను ఇక్కడ అలోవెరా జెల్ ఉంది కదా, దాన్ని ఈక్వల్గా వేసుకుంటున్నాను. ఈక్వల్గా అని చెప్పడం కన్నా ఇంకా ఎక్కువగా వేసుకుంటేనే బాగా కలుస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే అలోవెరా జెల్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఏదైనా మాయిశ్చరైజర్ మీ ఇంట్లో ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసుకోవచ్చు. బేబీ క్రీమ్ కూడా యూస్ చేసుకోవచ్చు అలోవెరా జెల్ ప్లేస్లో. అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకున్నాము. విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోవడం ద్వారా మనం మిక్స్ చేసిన మిక్స్చర్ అనేది మాయిశ్చర్డ్గా ఉంటుంది అండ్ విటమిన్ ఈ కూడా అందులో ఉంటుంది దానికోసం. అలాగే గ్లిజరిన్. ఈ గ్లిజరిన్ అనేది ఆయిలీ స్కిన్కి అయితే 2 డ్రాప్స్ దాకా వేసుకోవాలి. అదే డ్రై స్కిన్ వాళ్ళైతే మీరు మంచి మాయిశ్చరైజర్ కంపల్సరీగా వేసుకొని, అలాగే గ్లిజరిన్ అనేది 1 స్పూన్ దాకా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలోవెరా జెల్ కాబట్టి ఇది మనం మిక్స్ చేసుకునేటప్పుడు బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి, అప్పుడే బాగా మిక్స్ అవుతుంది. ఎందుకంటే పౌడర్లో జెల్ మిక్స్ అవ్వడం కొంచెం కష్టం కాబట్టి బాగా బీట్ చేసుకుంటూ ఫోర్స్గా ఒక 5 to 7 minutes దాకా మిక్స్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు దాకా మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి అలోవెరా జెల్ అనేది సరిపోలేదన్నమాట. ఇప్పుడు నేను ఇంకొంచెం వేస్తున్నాను, అంటే ఈ పౌడర్కి సరిపడా మాయిశ్చరైజర్ వేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకోవాలి. మనం లిక్విడ్గా కావాలంటే లిక్విడ్గా, కాస్త థిక్గా కావాలంటే థిక్గా మిక్స్ చేసుకుంటూ బాగా ఈ పౌడర్ జెల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. అప్పుడు దాకా దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మీరు పౌడరీగా ఉంది, ఇంకా ఏది కలిసినట్టు లేదు అప్లై చేసినప్పుడు అని మీకు అనిపించిందంటే మీరు సరిగ్గా కలపలేదని అర్థం. ఇంకొకసారి బాగా కలుపుకోండి. అలాగే కొంచెం మాయిశ్చరైజర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు కావాలనుకుంటే. అలోవెరా జెల్లో బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. మీరు బీటర్ సహాయంతో కూడా కలుపుకుంటే ఇది రెడీ అయిపోతుంది. నేను కొంచెం థిక్గానే తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ మాయిశ్చరైజర్ యూజ్ చేసుకొని కూడా ఈ క్యాలమైన్ లోషన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. ఇచ్చింగ్ని తగ్గిస్తుంది, స్కిన్ సూత్నింగ్ చేస్తుంది, ఇన్స్టెంట్గా డీటాక్సిఫై చేస్తుంది స్కిన్ని, పిగ్మెంటేషన్ ప్రాబ్లం నుంచి తగ్గిస్తుంది. దీన్ని చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ టీనేజర్స్కి, బిలో టీనేజర్స్ కూడా యూజ్ చేయొచ్చు. 13+ నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు. అంత మంచిది అనమాట. ఇది స్కిన్కి ఏం హార్మ్ చేయదు, న్యాచురల్ కూడా. ఇది చూస్తున్నాయి కదా, మీకు నేను అప్లై చేసి చూపిస్తున్నాను. ఇన్స్టెంట్గా బ్రైట్నింగ్, గ్లోయింగ్గా అనిపిస్తుంది. ఇది చాలా మంచిది కూడా.
అలాగే లైట్నింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీన్ని మీరు డే టైంలో కానీ నైట్ టైంలో కానీ ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇచ్చింగ్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా, ఏ ప్రోడక్ట్ పరగకపోవడం అలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా దీన్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ని తగ్గించడానికే ఇది యూజ్ అవుతుంది తప్ప కొత్తగా అయితే మీకేమీ క్రియేట్ అవ్వవు. అలాగే ఇది యాంటీసెప్టిక్ పౌడర్. ఎక్కడైనా మీకు కాలి ఉంటుంది, కాలిన తర్వాత మనకు దురద వస్తుంది కదా, అలాంటి దాన్ని కూడా దీన్ని తగ్గించేస్తుంది అనమాట. ఈ క్యాలమైన్ లోషన్ అనేది మీరు కొంచెం లోషన్ లాగా కావాలంటే ఇంకా ఎక్కువ మాయిశ్చరైజర్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం క్రీమ్ లాగే ప్రిపేర్ చేశాను. మనకి ఎలాగ ఈజీగా ఉంటే అలా తయారు చేసుకోవచ్చు. ఇందులో కావాలంటే మీరు మాయిశ్చరైజర్ లేదా బేబీ క్రీమ్ దేన్నైనా మిక్స్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇది మంచి సన్ స్క్రీన్ లాగా కూడా యూజ్ అవుతుంది. నేను ఎక్స్పెషల్గా చెప్తున్నాను, క్యాలమైన్ క్లే విత్ జింక్ ఆక్సైడ్ అని ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తే సన్ స్క్రీన్ లాగా కూడా ఇది యూజ్ అవుతుంది. చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.